రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. 2-3 రోజుల్లో రైతు భరోసా నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో పడుతుందని తెలిపింది. రైతులు వానాకాలం పంటల సాగుకు రెడీ అవుతున్న తరుణంలో ఈ ఆర్థిక సాయం వారికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. వారంలోగా రైతు భరోసా నిధులు పెండింగ్ డబ్బులను క్లియర్ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2-3 రోజుల్లో రైతు భరోసా నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో పడతాయని తెలిపింది. రైతులు వానాకాలం పంటల సాగుకు రెడీ అవుతున్న తరుణంలో ఈ ఆర్థిక సాయం వారికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. వారంలోగా రైతు భరోసా నిధులు పెండింగ్ డబ్బులను క్లియర్ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రైతుకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రైతులకు రైతు భరోసా కింద ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులను 2-3 రోజుల్లో అకౌంట్ లో జమ చేస్తామని మంత్రి సీతక్క నిన్న మహబూబాబాద్ జిల్లాలో ఆమె పేర్కొంది. అయితే ఈ వారం రోజుల్లోపు అందరికీ కూడా ఈ రైతు భరోసా కింద ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా జమ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ముఖ్యంగా వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న తోడ్పాటు అందించనుంది. ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రధానమైనటువంటి హామీని ఇప్పటికే రైతు రుణమాఫీని చేసినటువంటి క్రమంలో రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ నిధులను ఇప్పటికి జమ చేస్తామని చెప్తుంది. వారంలోగా ఈ నిధులన్నీ కూడా జమ అవుతాయని చెప్తుంది. ఇక రైతుల ఆర్థిక సహాయం అందిస్తూనే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలకు వెళుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి మనం చూస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి కొంత భరోసా డబ్బులను రైతులకు ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. నిధుల కొరత అయితేంది, ఇతర గతంలో తీసుకున్న విధానాల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు పంట ప్రారంభానికి ముందే ఈ డబ్బులు అందించడం తోటి వాళ్లకు అనేక రకాలుగా కూడా ఆర్థిక వెసులుబాటు కలిగే అంశంగా తెలుస్తా ఉంది. గతంలోనే ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 21,000 కోట్ల రూపాయలను కూడా రైతాంగానికి రైతు భరోసా కింద ప్రభుత్వము ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే తెలిపారు. ఇప్పుడు ఇంకా నిధులు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి నిధుల కంటే కూడా ఇప్పుడు కొంత నిధులు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు అంటే సంవత్సరానికి గతంలో 10,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల హామీలో భాగంగా ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అందులో భాగంగానే మొదటి విడతగా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తుంది. తర్వాతకి మరొక 6,000 రూపాయలు ఎండాకాలం పంటకు సంబంధించి రైతుల అకౌంట్ లో జమ చేయనుంది. ఇవన్నీ కూడా నిధులు మొదటగా ప్రభుత్వం నుంచి రైతులకు అందుతాయి కనుక సాగుకు సంబంధించి మొదటగా దుక్కులు దున్నడానికి లేదంటే కూలీకి ఎరువులు విత్తనాలు వీటన్నిటికి కూడా ఆ డబ్బులను ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ డబ్బులు రాకుంటే రైతులు బయట నుంచి అప్పులు తెచ్చుకునే అవకాశం కనిపించేది. బయట నుంచి అప్పులు తెచ్చుకొని పెడితే ఆర్థికంగా భారం అయిపోయేది. ఇప్పుడు అడిగినా కూడా సడన్ గా రైతులకు ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈ సమయంలో ఉండదు. ప్రభుత్వం అందించే సాయము ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఎకరాకు 6,000 అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అంతమంది రైతులకు కూడా ఈ రైతు భరోసా వస్తుంది కనుక కొంత ఆర్థిక పరంగా వెసులుబాటు కలిగే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత ఈ నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లోకి చేరాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు
ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అకౌంట్లన్నీ కూడా యాక్టివిటీగా ఉంటే డబ్బులన్నీ కూడా సడన్ గా పడిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఇట్లా ప్రభుత్వము ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. ఇటు రైతు భరోసాతో పాటు అటు ఇప్పటికే రైతు మాఫీ, రైతు రుణమాఫీ, ఇతర ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా ప్రారంభం చేయడం, ఇట్లా ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ వచ్చే అవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్ కనుక వస్తే జూలై నెలలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఇప్పుడు విడుదల చేయనున్నటువంటి రైతు భరోసా నిధులు కేవలం గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి నిధుల విడుదలకే ప్రాధాన్యత ఇస్తున్నారా, లేదంటే ఈ విడత మరో విడతగా మొత్తం అందరికీ కూడా ఒకేసారి, ఎందుకంటే గతంలో విడతల వారీగా వేసినటువంటి నేపథ్యంలో ఈసారి ఒక్కసారి అందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఏదైనా ఉందా? గత పెండింగ్ నిధులను ప్రభుత్వము ఒక్కొక్కటిగా పరిష్కార మార్గం చూపింది. అయితే ఎవరికైతే డబ్బులు పడలేదు, అంటే 3 ఎకరాలు 4 ఎకరాలకు పైగా ఉన్న వారికి మాత్రం ఇప్పటికీ కొంతమందికి రైతు భరోసా కింద డబ్బులు రాలేదనేది ఆరోపణ వస్తా ఉంది. అది కొద్ది మంది ఉన్నారా లేకుంటే ఇంకెక్కువ ఉన్నారా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. వాళ్ళకు కూడా ఇంకా విడతల వారీగా డబ్బులు ఇస్తూనే ఉన్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి, అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా నిధులను మాత్రమే రైతుల ఖాతాలో జమ చేస్తా ఉంది. ఒక్కో ఎకరాకు 12,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తుండగా మొదటి విడతలో ఎకరాకు 6,000 చొప్పున కూడా జమ చేస్తా ఉంది. ఒక్కసారిగా అంటే గతంలో ఇచ్చినటువంటి 21,000 కోట్ల రూపాయలకు సంబంధించి అదే నిధులు విడుదల చేస్తుందా లేకుంటే కొంత ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది తెలియాల్సింది. ఎందుకంటే అధికారులు దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ చూస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగానే ఈ వారం రోజుల లోపు అందరికీ కూడా రైతు భరోసా వేస్తామని ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా రైతుల ఖాతాలో మరో వారం రోజుల్లో సహాయపడతాయి. అంటే పెండింగ్ లో చాలా కొంత డబ్బులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించింది కూడా అధికారులు లెక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రైతు భరోసా మీద కొంత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. దాన్ని కూడా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒప్పుకుంది. దానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇతర కారణాలను కూడా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి ఆ తప్పిదాలు జరగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది రైతులకు కలగకుండా ఒక పారదర్శకంగా నేరుగా రైతుల అకౌంట్ లోకే డబ్బులు పోయే విధంగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆ క్రమంలోనే కూడా రైతు భరోసా నిధులను ఇప్పటికే సమకూర్చుకున్నటువంటి పరిస్థితి. నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ నిధులను జమ చేయనున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాకేష్.